స్కోర్ చేయాలి. ఎందుకంటే వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి ఈసారి తెలుగు మీడియం కూడా ఇచ్చారు కాబట్టి మీకు చాలా చాలా ఈజీ. ఓకే, ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చేటోళ్ళు కష్టపడి బట్టి చదివేదే, ఈసారి మాత్రం చాలా ఈజీ కాబట్టి కొంచెం మంచిగా చదివి బయట వెళ్ళే ప్రయత్నం చేయండి. సో మన క్లాసు పర్ఫెక్ట్ ఉంటుంది. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా మళ్ళీ అడగచ్చు. మనం షార్ట్ కట్ కోడ్స్ వాడతాము, డిఫరెంట్ ట్రిక్స్ వాడతాము, కథలు వాడతాము. సబ్జెక్ట్ లా కాకుండా వేరే రకంగా చెప్తాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా నేను. ఓకే, మీకు అందరికి అర్థమవుతుంది. ఒక్కొక్క రాష్ట్రం గురించి కంపల్సరీ చదవాలి. ఆ రాష్ట్రంలో ఏమున్నాయి, ఏమైనా ఫేమస్ పర్సన్స్ ఎవరున్నారు అవన్నీ చదవాలి. చిన్నగా చెప్తాను, జాగ్రత్తగా నేను. ఒక స్టోరీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన వజ్రాల వ్యాపారి. జాగ్రత్త వినండి, ఈ స్టోరీలో చాలా పాయింట్స్ వస్తాయి. 2 నిమిషాలు ఉంటుంది స్టోరీ. వజ్రాల వ్యాపారి, డైమండ్స్ వ్యాపారి. ఆయన డైమండ్స్ బాగా లాస్ అయిపోయింది. ఆయన ఒక లాస్ అయ్యి పలానా ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోయింది. వాళ్ళ భార్య కొడుకుని పట్టుకొని పోయింది. ఎక్కడి నుంచి వేరు, పలానా ప్లేస్ నుంచి వేరు. ఓకే, నడుచుకుంటా పోగా కొంత దూరం వేరు, చాలా దాహం అయింది. అక్కడ ఒక నది పోతుంది. నది పోతే నీళ్లు మంచిగా ఉన్నాయి. నీళ్ళు తాగింది. తాగినాక అక్కడ ఒక పెద్ద మనిషి కనబడ్డాడు. ఆ పెద్ద మనిషిని అడిగింది, సార్ ఇది ఏ నది అని అడిగింది. అని చెప్పింది, ఏం నది, సబర్మతి నది అని చెప్పింది. ఏం నది, సబర్మతి నది. సో పెద్ద విగ్రహం కూడా ఉన్నది. సరే అదేం తర్వాత, మరి ఇది ఏ ప్రాంతం అని అడిగింది. ఏ ప్లేస్ అది, అహ్మదాబాద్. ఏం ప్లేస్, అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్ లో ఉంటుంది. ఓకే, గుజరాత్ లో ఉంటుంది. పోయే నది ఏంటిది, సబర్మతి నది. ఓకే, సరే మంచిది అని చెప్పింది. అడిగిండు పెద్ద మనిషి, ఏమని, ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చినా అని చెప్పిండు, పలానా ప్లేస్ నుంచి వచ్చిండు అని చెప్పిండు. ఓకే, పలానా గుర్తు పెట్టుకోండి, పలానా ప్లేస్ నుంచి వచ్చిండు, నా పరిస్థితికి ఇట్లా అని చెప్పిండు. సరే నువ్వేం బాధపడకు, మాకు అవుట్డోర్స్ ఉన్నాయి, అక్కడ నువ్వు ఉండు, నీకు పని ఇప్పిస్తా అని చెప్పింది. ఓకే, అవుట్డోర్స్ అని తెలుసు కదా, బాగా రిచ్ పర్సన్స్ పక్కకు చిన్న చిన్న రూమ్లు వేస్తాం, ఇల్లు బయట. సో అక్కడ ఉండి తెల్లారు లేసి ఇవేయండి. పోయి ఒక పెద్ద మిల్లు కనబడ్డది, టెక్స్టైల్ మిల్లు. అక్కడ రాసింది ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1861, 1861లో ఎస్టాబ్లిష్ చేసింది. ఏం మిల్ అది, టెక్స్టైల్ మిల్. టెక్స్టైల్ మిల్ అంటే వస్త్ర పరిశ్రమ. ఏ ఇయర్, 1800. అడిగి పోయి చిన్న పని కుదిర్చిండు ఆయన. జాగ్రత్త వినండి, పని కుదిర్చింది. వెనకకి వచ్చింది. ఇంటికి వచ్చే వరకు వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే వేరుశెనగ ఉడకబెడతాం. ఏంటి, వేరుశెనగ ఉడకబెడతాం. చెప్పిండు, ఏమని చెప్పిండంటే, వేరుశెనగ పనికి పోయినా నేను, అక్కడ పల్లికాయ పెట్టారు, ఉడకబెడుతున్నా. బాగా బాధపడ్డాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగినాయి. ఎట్లా తిరిగినాయి, గిర్రున తిరిగినాయి. ఓకే, ఎట్లాంటి దానివి, మహారాణి లాగా ఉండేదానివి, ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందని చెప్పింది. సరే నేను కూడా పనికి చేరినా అని చెప్పింది. ఆమె కూడా చాలా బాధపడ్డది. ఏమైనా బాధపడ్డదంటే, నువ్వు ఎట్లా బతికినావు అంటే ఒకప్పుడు సింహం లెక్క బతికింది, ఇప్పుడు ప్రజెంట్ గాడిద చాకరీ ఇస్తాను, గొడ్డు చాకరీ అంటారు కదా, గాడిద చాకరీ ఇస్తాను అని చెప్పింది. సరే ఏదేమైనా ఫైనల్ ఏమనుకుంటున్నా, జీవితం చాలా చిన్నది, అన్నిటికీ ఆ శ్రీకృష్ణ ఉంటాడు ఓకే అని చాలా దీనంగా దేవుడు ప్రార్థించాడు. ఎట్లా ప్రార్థించరు, దీనంగా. స్టోరీ అర్థమైనా, ఈ స్టోరీలో ఒక 10-20 బిట్స్ ఉంది. ఓకే, ఏం బిట్స్ చెప్తాను వినండి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏ స్టేట్ గురించి, గుజరాత్ స్టేట్ గురించి. ఓకే, గుజరాత్. సో గుజరాత్ లో అహ్మదాబాద్ ఉందా, అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ కూడా నది ఏంటిది, సబర్మతి నది. ఓకే, సబర్మతి నది. ఆ సబర్మతి నది ఒడ్డున ఒక విగ్రహం ఉంది అన్న కదా, ఎవరి విగ్రహం ఉంటది, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంటది. ఇండియాలో అతిపెద్ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరి విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, నెక్స్ట్ ఆయన ఒక పనికి పోయిండు. ఏ పనికి పోయిండు, అక్కడ టెక్స్టైల్ మిల్లులో పనిచేయడానికి. ఇండియాలో ఫస్ట్ టెక్స్టైల్ మిల్లు, టెక్స్టైల్ అంటే నూనె పరిశ్రమ అంటారు, వస్త్ర పరిశ్రమ. అది అహ్మదాబాద్ లో పెట్టింది. బ్రిటిష్ వాడు వచ్చి మన హైదరాబాద్ కాకుండా ఎక్కడ పోయిండు, గుజరాత్ పోయిండు. గుజరాత్ పోయాడా ఫస్ట్ టెక్స్టైల్ మిల్లు పెట్టిండు. ఏ సంవత్సరంలో, 1861. ఇండిపెండెన్స్ వచ్చిందా, స్వాతంత్రం వచ్చిందానే, రాలే, అప్పుడు పెట్టిండు అన్నట్టు. ఓకే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది, అప్పుడు పెట్టిండు. ఏ సంవత్సరంలో, సేమ్ మిల్లు, టెక్స్టైల్ మిల్, టెక్స్టైల్ మిల్లు పెట్టింది. ఓకే, నెక్స్ట్ ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక ఏం ఉడకబెట్టింది, వేరుశెనగ అంటే గ్రౌండ్ నట్స్, పల్లికాయలు. గుజరాత్ లో పండే పంట ఏంటిది, అర్థం క్వశ్చన్. గుజరాత్ ఏం పంట బాగుంటుంది, గ్రౌండ్ నట్స్ అంటే వేరుశెనగ బాగా ఉంటుంది. ఓకే, అంటే పల్లీలు పడతాయి అన్నట్టు. ఓకే, నట్స్. సో గ్రౌండ్ నట్స్ బాగా ఉంటాయి. గుజరాత్ పల్లి అంటారు తెలుసా,
బాగా స్ట్రాంగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, నూనె బాగా వస్తుంది. ఓకే, గుజరాత్ పల్లి అంటే గుజరాత్ లో పండే పంట ఏంటిది? గ్రౌండ్ నట్స్, వేరుశనగ. ఓకే, తర్వాత ఆయన బాధపడ్డా లేదా? ఆయన కళ్ళల్లో నీళ్ళు ఎట్లా తిరిగినాయి? గిర్రు అని తిరిగినాయి. గిర్ అంటే ఏంటంటే గిర్ నేషనల్ పార్క్. ఓకే, గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? గుజరాత్. ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటిది? గిర్ నేషనల్ పార్క్. అదేనా? గిర్ నేషనల్ పార్క్ ఎట్లా ఉండేది? ఆయన ఫస్ట్ ఎట్లా బతికిండు? సింహం లెక్క బతికింది, కింగ్ లా కాదు. ఎట్లా? సింహం లెక్క బతికింది. మరి ఎగ్జామ్ లో ఏమడతారు చెప్పనా? గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అని అడుగుతాడు. సింహాలకు ఫేమస్, అర్థమేనా? ఓకే, లయన్స్. గిర్ నేషనల్ పార్క్ ఏముంటాయి? లయన్స్ ఉంటాయి. ఓకే, గిర్ నేషనల్ పార్క్ అతిపెద్ద నేషనల్ పార్క్ ప్లస్ ఫస్ట్ నేషనల్ పార్క్. ఓకే, ఫస్ట్ నేషనల్ పార్క్. రైట్, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఆయన ఎవరికి మొక్కిండే? శ్రీకృష్ణుడు మొక్కిండు. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టిండు? ద్వారకలో పుట్టిండు. ఇప్పుడు టెంపుల్ కట్టిస్తారు. నరేంద్ర మోడీ చెప్తాడు ఏమని? ఇండియా నుంచి శ్రీలంకకు రోడ్ ఇస్తాము. ఓకే, మొన్న అయోధ్య టెంపుల్ కట్టించడం, నెక్స్ట్ ద్వారకాలో కూడా శ్రీకృష్ణ టెంపుల్ కట్టిస్తామని చెప్పింది. సో ఇండియాలో అంటే గుజరాత్ లో ఉండే ఇప్పుడు ద్వారకా అనే టెంపుల్ నిర్మిస్తున్నారు. అది ఒక క్వశ్చన్. వాళ్ళు ఎట్లా మొక్కారు? దేవునికి చాలా దీనంగా మొక్కారు. దీనంగా అంటే ఏంటంటే దీన్ దయాల్ పోర్ట్. దీన్ దయాల్ పోర్ట్. సో దీన్ దయాల్ ఓడరేవు ఇండియాలో ఫస్ట్ ఓడరేవు. ఇండియాలో ఫస్ట్ ఓడరేవు పోర్ట్. సో దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడుంది? గుజరాత్ లో. అదేనా? ఓకే, సో గుజరాత్ లో పోయే నది ఏంటిది? సబర్మతి నది. ఏ ప్రాంతం ఉంది? అహ్మదాబాద్. ఇప్పుడు ఢిల్లీ ఉందనుకో, యమునా నది ఒడ్డున ఉంటది. అట్లనే సబర్మతి నది ఒడ్డున ఏముంటది? అహ్మదాబాద్. సబర్మతి నది ఒడ్డున ఎవరి విగ్రహం ఉంటది? సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంటది. ఓకే, అదే ఇండియాలో అతిపెద్ద విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్తాం. నెక్స్ట్, సో ఇండియాలో ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఏది? అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసిరు? 1861. గుజరాత్ దేనికి ఫేమస్? గ్రౌండ్ నట్స్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉందనుకో, వరి బాగా పండుతుంది. ఓకే, సో అట్లనే గ్రౌండ్ నట్స్ అధికంగా పండేది గుజరాత్. నెక్స్ట్, గుజరాత్ లో ఉండే నేషనల్ పార్క్ ఏంటిది? గిర్. గిర్ ఉన్నది అన్నది గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్? సింహాలకు ఫేమస్. ఓకే, గుజరాత్ లో ఉండే ఓడరేవ్ ఏది? దీన్ దయాల్ పోర్ట్. ఓకే, దీన్ దయాల్ పోర్ట్. నెక్స్ట్ ఇంకో బిట్ ఏంటంటే ఇంపార్టెంట్ బిట్, నేను ఫస్ట్ చెప్తున్నా. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? ఫలానా ప్లేస్ నుంచి వచ్చిండు. ఫలానా ఫలానా అంటున్నా కదా, ఫలానా కాదు, లా తీసేయండి. ఏమిటది? ఫా నా అవుతుందా? ఓకే, లా తీసేస్తే ఏది? ఫన్నా. ఫన్నా. ఓకే, ఏ వ్యాపారం చేసిండు? డైమండ్. డైమండ్స్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో దొరుకుతాయి? మధ్యప్రదేశ్ లో దొరుకుతాయి. మధ్యప్రదేశ్ లో ఉండే నేషనల్ పార్క్ ఏంటిది? ఫన్నా నేషనల్ పార్క్. అర్థమైనా? ఇలా ఇంకో బిట్ ఏంటంటే మధ్యప్రదేశ్ గురించి చదువుతున్నాం. సో మధ్యప్రదేశ్ ఈజ్ ద సిటీ ఆఫ్ డైమండ్స్ అంట. ఓకే, సిటీ ఆఫ్ పెరల్స్ అని దేని పిలుస్తారంటే హైదరాబాద్ అని పిలుస్తారు. ముత్యాల నగరం అంటే హైదరాబాద్. ఓకే, సిటీ ఆఫ్ పెరల్స్. ద ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని అంటారు, ఉదయ్పూర్. ఓకే, ద ల్యాండ్ ఆఫ్ స్పైసీస్ కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. అట్లా ద టెంపుల్స్ ల్యాండ్ అంటారు తమిళనాడు. అంటే ఎక్కువ టెంపుల్స్ ఉన్న ప్రాంతం ఏంటిది? తమిళనాడు. ఓకే, అట్లనే డైమండ్స్ ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి? ఓకే, ఎక్కడి నుంచి వచ్చినాయనే? మధ్యప్రదేశ్ నుంచి వచ్చిండు. ప్లస్ మధ్యప్రదేశ్ లో ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. ఏంటిది? పన్నా నేషనల్ పార్క్. పన్నా నేషనల్ పార్క్ ఏంటిది? పన్నా. ప్రజెంట్ ఎట్లా బతుకుతాను ఆయన? గాడిదలు ఎట్లా బతుకుతాను. పన్నా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అన్నట్టు? గాడిదలు. అది కూడా తెలుపు రంగులో ఉండే గాడిదలకు ఫేమస్. అర్థమైనా? తెలుపు రంగులో ఉండే గాడిదలు ఎక్కడ ఉంటాయి? పన్నా నేషనల్ పార్క్ ఉంటాయి. కొంత డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఇంకో నేషనల్ పార్క్ ఉంది కదా అని. అది కూడా ఉంటది, దాని పేరు కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్. ఇది వేరు, ఇది వేరు. కన్హా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే చెప్పండి, దేనికి? అడవులు ఎక్కువ ఉండే స్టేట్ ఏంటిది? మధ్యప్రదేశ్. ఓకే, అడవులు అంటే పులులు ఎక్కడ ఉంటాయి? అడవులలో ఉంటాయి. పులులు ఎక్కడ ఉంటాయి? అడవులలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కన్హా నేషనల్ పార్క్ ఉంటాయి. కన్హా నేషనల్ పార్క్ ఈజ్ ద ఫేమస్ ఫర్ టైగర్స్. తెలంగాణ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. మంచిర్యాల ఉందా? జన్నారం ఉందా? జన్నారం అడవులు ఉంటాయి కదా. అడవులు అనేటిగా ఏమున్నాయి? పులులు ఉంటాయి. ఉన్నాయా లేదా తర్వాత కానీ ఉన్నాయి అనుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు తెలంగాణలో అమరాబాద్ ఫారెస్ట్ అంటారు. ఏ జిల్లాలో ఉంటుంది? నాగర్ కర్నూలు. అక్కడ ఏముంటాయి? పులులు ఉంటాయి. అర్థమైనా? అట్లనే ఎక్కడైతే అడవులు ఉంటాయో పులులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో అడవులు ఎక్కువ ఉండే స్టేట్ ఏంటిది? జనాభా ఎక్కువ ఉండే స్టేట్ ఉత్తరప్రదేశ్. కర్ణాటక కాదా? ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ ఉంటుంది. వైశాల్యం ఎక్కువ ఉండేది రాజస్థాన్. ఓకే, వైశాల్యం తక్కువ ఉండేది సిక్కిం. నేను చెప్తాను, కోడ్స్ అన్ని చెప్తానయా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, సిక్కిం ఎట్లుంటుంది అంటే ఇట్లా ఉంటుంది.
ఇది చదివినప్పుడు ఇది వస్తుంది. ఇది నేపాల్, ఇది భూటాన్, ఈ మధ్యలో చిక్కిపోయింది కాబట్టి సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఏమైంది, వాళ్ళు వీళ్ళు అన్నది అన్నట్టు చిక్కిపోయింది. వాడు జనాభా తక్కువ ఉండేది సిక్కిం, ఏరియా తక్కువ ఉండేది గోవా. అవన్నీ చదువుతాం. దాని కోడ్ ఉంటుంది, జిఎస్టి అని కోడ్ ఉంటుంది. ఓకే, గోవా, సిక్కిం, త్రిపుర ఇవి ఏరియా తక్కువ ఉండేది. ఓకే, వైశాల్యం ఎక్కువ ఉండేది రాజస్థాన్, జనాభా ఎక్కువ ఉండేది ఉత్తరప్రదేశ్. ఓకే, అవన్నీ మనం రకరకాల కోడ్స్ వాడతాం. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ ఉంటుంది. ఇది ఒక చిన్న టాపిక్, అర్థమైనా? చిన్న స్టోరీ, ఇలా 4 పాయింట్లు ఉంటాయి. నెక్స్ట్ కొన్ని పెద్ద స్టోరీలు ఉంటాయి. అప్పుడు మనం అక్కడ